భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుజాత నగర్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీ కంటైనర్ను గుర్తు చేశారు. అందులో నుంచి 2.5 కోట్ల రూపాయల విలువైన 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే కొత్తగూడెం జిల్లాలో 25 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 5,000 కేజీని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 499 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4 లో కూడా ఒక ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్ లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది. సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈ రోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్, అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్, వీళ్ళు ఈరోజు పట్టుబడడం జరిగింది. ఈ సంవత్సరంలో 2025లో ఇప్పటి వరకు సుమారు 5,200 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నియర్లీ 185 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది.